నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1111 రోజులైందండి. ఈ రోజు 1112వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. ఈరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీన్ని జనుల ఎద వికసించునట్లుగాను
మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1112వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూ ద్వీపంలోని క్రీస్తు శకము 2024 మార్చి 21వ తేదీన గీతా మహాత్మ్యంలో అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని తెలుసుకునేదానికి ముందుగా కంద పద్యాల ఫలశ్రుతిని తెలియజేస్తున్నటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 257వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అర్థము తెలియక గ్రంథము వ్యర్థం బని నిందసేయు వ్యర్థుల మాటల్ వ్యర్థములని ఈ గ్రంథంబు అర్థము సద్గురుని వలన బాగుగ వినుడి. గ్రంథాన్ని సద్గురు వలన వినాలండి. ఏ గ్రంథమైనా ఇది బాగుంది బాగులేదు అనేటువంటి నిర్ణయాన్ని మన సామాన్యుల వారి నుండి వినకూడదండి. సద్గురువు ద్వారానే వినాలి. గ్రంథం పనికిరాదా పనికి వస్తుందా అని సద్గురు చెప్పాలి మనకి. నిన్న కృష్ణ దేశికేంద్రులు అన్వయ పద్ధతిలో చెప్పారు, ఈరోజు వ్యతిరేక పద్ధతిలో చెప్తున్నారు, అంతే. ఇది చూడండి, ఈ గ్రంథాన్ని మనకు 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 71లో కూడా చెప్పారు ఈ విషయం. శ్రద్ధగా ఎవరైతే ఈ గ్రంథాన్ని గురువు చెప్పినట్లు వింటారో అనే మాట వాడారు అక్కడ కూడా. గురువు చెప్పినట్లు అంటే పెద్దగా పాండిత్యం రాకపోయినప్పటికీ మనం ఇప్పుడే ఒక 4-5 ఏళ్ళు మన జీవన గమనంలో జీవన ప్రయాణంలో ఉండిపోయినాము. దీన్ని వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకుంటాం మనం. కానీ చిన్నప్పటి నుంచి అదే పని మీద ఉండే వాళ్ళు సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు. సద్గురు పరంపరలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు మనకు ముందు అర్థం కాకపోవచ్చు, కానీ పోను ఇందులో ఉండేటువంటిది ఆచరణ యోగ్యం అయిపోయింది అనుకోండి, అప్పుడు అతను ఎప్పుడు వచ్చాడు అనేది కాదు కావాల్సింది, బుల్లెట్ దిగిందా లేదా అంతే. సంప్రదాయంలోనికి ఎంత వయసులో వచ్చినాడు, ఏ వయసులో వచ్చినాడు అదంతా కాదు మనకు కావాల్సింది, అతనికి విషయం అవగాహన అయిందా లేదా, అది ఏ టైంలో అని. టైం చెప్తాను మీకు కొన్ని ఉదాహరణలు, మీరే చూసేవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుడికి ఇది కృష్ణుడిగా కాకుండా గీతాచార్యుడిగా జగద్గురువుగా గీత బోధించేటటువంటి సమయం అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో జనించిందంటారు. గౌతమ బుద్ధుడికి ఒకరోజు పెళ్ళయి మరి కొడుకు కూడా ఉండేటప్పుడు కట్టుకున్న భార్యను కన్న కొడుకుని వదిలేసిపోయినటువంటి రోజు అతనికి వైరాగ్యం జనించిందంటారు. జగద్గురు ఆది శంకరులకి కాలడికి ఎక్కడ నుంచి గోవింద భగవత్పాదుల్ని వెతుక్కొని వెళ్ళిపోయినారు కాబట్టి ఆ రోజు ఆయనకు వైరాగ్యం కలిగిందంటారు. రమణ మహర్షికి అసలు సమయమే చెప్పేదానికి లేదు, ఇంట్లోనే ఒక రోజు ఆయనకు వైరాగ్యం కలిగింది, ఆయనకు మరణానుభవం కలిగింది, ఆయన మళ్ళీ లేచినాడని అంటూ ఉంటారు. కొంతమంది మహానుభావులు గుర్తు చేస్తున్నాం మీకు. శివరామ దీక్షితులకి శతాధిక యజ్ఞాలు చేసిన తర్వాత యజ్ఞంలో నీళ్లు పోసేసి ఇదంతా భౌతిక సాకార యజ్ఞాల వల్ల నాకు ప్రయోజనం లేదు, విచారణ వల్లనే ప్రయోజనం అని చెప్పేసి వెతుక్కొని పండరీపురం వెళ్ళిన రోజు ఆయనలో కలిగినటువంటిది ఆ జిజ్ఞాస, ఆ వైరాగ్యం.
ఆ తర్వాత ఆయనకి ఏ రోజు సూచన అయింది అనేది మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అదేలేండి. ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ పట్టుదల అతనిలో వచ్చేస్తే అది ఆటోమేటిక్ ఇంకా సద్గురు చూసుకుంటాడు ఆ పని. అదేనండి. వారు వెళ్ళి మరి పండరీపురంలో శ్రీధరుని సందర్శించడం, సిద్ధాంత అవతరణ అంతా జరిగిపోయింది. అవునండి. అదేవిధంగా కృష్ణ ప్రభువులు తన కుటుంబంలో ఈ కంద పద్యాలు రాసిన కృష్ణ ప్రభువులు ఒకే 4 సంవత్సరాల వ్యవధిలో తాను తప్ప తన కుటుంబంలో రక్త సంబంధికులందరినీ కోల్పోయాడు. ఆ రోజు ఆయనలో జనించింది ఆయన కథనే పాటగా మార్చి ఆయన మరి భద్రాద్రి రామాలయం దగ్గర కోనెట్లో మునిగేసి ఆయన కథనే పాటగా పాడుతూ ఉండేవాడు. ఆ రోజు మరి సద్గురుమాత అతన్ని చూసేసి కరుణించేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఒక రోజు అతనికి సూచన అయిపోయింది, అది పద్యాలు రాసేసాడు, మనం నేర్చుకుంటాం. ఇట్లా ఈ గ్రంథానికి ఇప్పుడు ఆయన రాసిన తర్వాత కూడా దీని అర్థం ఖచ్చితంగా తెలిసి మనం ఇన్ని రోజులు చదివినా, తెలియకుండా ఉండేవాళ్ళు చదివినా, గ్రంథం వ్యర్థం అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు మీరు వినబాకండి. ఈ గ్రంథం పనికిరాదు అని చెప్పేటువంటి మాటలు మీరు వినబాకండి. ఇక్కడ మీకు మొదటి దాన్ని చూడండి, అర్థము తెలియక గ్రంథము వ్యర్థం అని నింద చేసేటువంటి వ్యర్థుల మాటలు మీరు వినబాకండి. ఎవరి మాట వినమంటారు? గ్రంథాన్ని పొగిడే వాళ్ళ మాట వినమంటారా అని మీరు ప్రశ్నిస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అవగాహన చేసుకుందాం. చూడండి, ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలో కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది అనుకూలించవచ్చు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతను ఇప్పటికి కూడా కొంతమంది అనుకూలిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. బృహద్వాసిష్టాన్ని ఒక వర్గం అనుకూలిస్తుంది, ఒక వర్గం వ్యతిరేకిస్తారు. అంటే ఎక్కడైనా మీకు రెండు ఉంటాయని చెప్తున్నానండి. ఏ పుస్తకాన్నైనా సరే అనుకూలించే వాళ్ళు ఉన్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఆటోమేటిక్ గా ఉంటారు. ఎప్పుడు అనుకూలంగా ఉండవుగా, అనుకూలంగా ఉంటే గ్రంథాలు ఎందుకు వస్తాయి? అందుకే జనులందరికీ అనుకూలంగా నడిచేదానికి ఎవరి వల్ల కాదని చెప్పారు కదా మన కృష్ణ ప్రభు. నరులంతా మెచ్చ నడువను హరిహర విధి శతమక అమరాదులకైనను తరము కాదు అంటే మనకు తరమవునా? కాబట్టి అర్థము తెలియక గ్రంథాన్ని వ్యర్థమని మాట. ఏ గ్రంథమైనా సరే, ఇది ఒకటే కాదండి, ఏ గ్రంథం అన్నా పనికిరాదని చెప్పేటోడు పనికిరాడు. ఏ గ్రంథమైనా ఏదో ఒక రకంగా పనికి వస్తుంది. అది పనికిరాదనేదన్నా తెలిసింది, అదే ఆ గ్రంథ ప్రయోజనం. మీకు చెప్పేటప్పుడు వస్తాయి నాకు ఐడియా అంతా. నేను గ్రంథం రాసినాను అనుకో, ఇది ఒకరు చదివి నాకు ఇది పనికిరాదని తెలిసింది అనుకో, అది దానివల్ల ప్రయోజనమే కదా. గ్రంథము పనికిరాదని తెలిసింది వాడికి లెక్క. అందుకనే మీకు రెండు పరస్పర అన్వయ వ్యతిరేకాలు రెండు ఈ రోజు మీకు చెప్తాను, అర్థమైపోతాయి. ఇప్పుడు నేను కాలేజీకి పోయే దారిలో, ప్రతిరోజు నేను కాలేజీకి వెళ్లే దారిలో ఫస్ట్ ఒక ఆవిడ మల్లెపూలు అమ్ముతుందండి. అంటే కరెక్ట్ గా మేము ఇంకా టైం ఒకే టైం కదా, ఎవరో చెప్పారు ఒక టీచర్ ఒక బడికి వెళ్తున్నాడు అంటే మీరు వాచ్ చూసుకో, వాచ్ లేదు అవసరం లేదు మీకు టైం మీరే చెప్పొచ్చు అంటారు. ఆ విధంగా నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటువంటి దారిలో ఒక ఆవిడ మల్లెపూలు అమ్ముతూ ఉంటారు. కొంచెం ఒక్క 4 అడుగులు వేస్తే అంటే ఎంత, జస్ట్ ఒక 4 షాపులు దాటితే ఒక 100 అడుగులే ఒక ఆమె ఎండు చేపలు అమ్ముతారు. కరివాడులు అంటారు. ఇప్పుడు మల్లెపూలు అమ్మేటువంటి ఆవిడ మల్లెపూలని ఎంత అపురూపంగా చూస్తున్నారో, ఆ కరివాడు అమ్మే ఆవిడ కూడా అంత అపురూపంగానే చూస్తూ, ఆవిడ సేల్స్ ఆవిడది, ఈవిడ సేల్స్ ఈవిడది. మరొక్క 100 అడుగు పోతే కర్పూరం అమ్ముతున్నారండి. తెల్లగా కర్పూరం హాయిగా, అంటే శివాలయం పక్కనే కాబట్టి ఆవిడ కర్పూరం అమ్ముతున్నారండి. కర్పూరం అమ్మే ఆమె తర్వాత కర్పూరము, కరివేడు, మల్లెపువ్వు 3 షాపులు చెప్పాను ఇప్పుడు మీకు. అవునండి. కర్పూరం అమ్మే వాళ్ళకి, మల్లెపువ్వు అమ్మే వాళ్ళకి అవి ఎంత అపురూపంగా, అంటే వాళ్ళ ముగ్గురిది కూడా ఎవరెవరు దేనికోసం జీవిస్తున్నారని ఇప్పుడు మీ నుంచి వస్తా చూడండి. అవునండి. ఈ ముగ్గురులో ఎవరి వ్యాపారం మంచిది, ఎవరి వ్యాపారం చెడ్డది మీరు చెప్పండి. వాళ్ళకి ఎవరికైతే డబ్బు వాళ్ళకి జీవనానికి ఉపయోగపడుతుందో అది మంచి వ్యాపారం వాళ్ళకి. అంతేదా. అట్ట కాకుండా మీరు ఒక ఉదాహరణలోనే మీరే చెప్పేస్తారు. ఇప్పుడు చూడండి, కొద్దిసేపు
ఏమంటారు, భోజనానికి రిలీఫ్ ఇవ్వమని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు చూడండి, కర్పూరం అమ్మే అదే మల్లెపూలు అమ్మే ఆవిడని కరువాట్ల దగ్గర కొంచెం పెడదాం. ఆ మల్లెపూలు అమ్మే ఆవిడని కరువాళ్ళ దగ్గర పెట్టి, కరువాళ్ళు అమ్మే ఆవిడని దీని దగ్గర కొంచెం పెడదాం, మల్లెపూల దగ్గర. అప్పుడు ఏమైంది తెలుసా, కరువాళ్ళు అమ్మేటువంటి ఆవిడికి మల్లెపూలు కంపు. అవును, మీకు తెలుసు కదా, కంపు అంటే దుర్వాసన, వాసన అంటే సువాసన, అది మన వాడుక పదాలు కదా, అందుకని చెప్పి. మల్లెపూలు అమ్మే ఆవిడని తీసుకొచ్చి కరువాడు గంప దగ్గర పెడితే ఈ ఆవిడికి ఇది కంపు. మల్లెపూలు అమ్మే ఆవిడని కరువాళ్ళ దగ్గర పెడితే ఈవిడికి అది కంపు. చూసుకోండి, ఇద్దరికి కంపే కదా, చూడండి. అవును. మరి ఏమైంది ఇక్కడ, కరువాళ్ళు అమ్మే ఆవిడకి మల్లెపూల దగ్గర వస్తే సువాసన తగలాలి కదా. అవును, తగలదండి. ఆవిడికి ఇది కంపు, ఈవిడికి అది కంపు. అవును, కంపు అంటే దుర్వాసన. మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా నేను. అంటే ఇక్కడ ఏమర్థం అంటే, ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో, వాళ్ళ వాళ్ళ జీవన ఉపాధిలో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు తప్ప, ఇందులో ఒకరిని పవిత్రంగా మరొకరిని అపవిత్రంగా చూసేవాడు మూర్ఖుడండి. అట్లా ఇప్పుడు జ్ఞానయజ్ఞం గురించి ఏమంటున్నారంటే, అష్టోత్తర శతనామాలు రాసిస్తున్నారు, ఇంకొకరేమో విమర్శిస్తున్నారు. వీళ్ళిద్దరిని రెండు రకాలుగా చూసేటువంటి వాడే మూర్ఖుడండి. మీరు చెప్పండి, వీళ్ళందరినీ పరిపూర్ణం ఒకే తీరుగా చూస్తుందా? పరిపూర్ణం ఏమన్నా వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని చూసేటువంటి విచక్షణ జ్ఞానం పరిపూర్ణంలో ఉందా? లేదండి, అందరూ ఆత్మస్వరూపులే. అంతే అంతే, అది మీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీకు గ్రంథంలో ఆ పద్యం చెప్పు, ఈ పద్యం చెప్పు అని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మీ అవగాహన ముఖ్యము, మీకు అర్థం కావడం ముఖ్యం, అంతే తప్ప మీకు పద్యం అయితే మీరు ఒక పద్యం చెప్పండి చూద్దాము, కొంతమంది అంటూ ఉంటారు, ఏదో ఒక కందార్థం చెప్పి చూద్దాము అంటే ఆయనకు అది మాత్రమే వచ్చు, ఆయనకు ఆ కందార్థం మాత్రం వచ్చు కాబట్టి ఆయనకు వచ్చిన కందార్థం చెప్పి దాని భావం చెప్తే ఈయనకు తెలిసినట్టు, లేకపోతే తెలియనట్టు, అంటే ఆయన దానికి లిమిటెడ్, పరిమితమైనాడు, అంతే కదా. ఇప్పుడు కరవాళ్ళ గురించినటువంటి నైపుణ్యం, దాన్ని ఎలా పెట్టుకోవాలనేటువంటి నైపుణ్యం మల్లెపువ్వు ఆమెకు తెలియదు. మల్లెపువ్వు వ్యాపారం చేసేటువంటి ఆవిడకి కరవాళ్ళని ఎలా పెట్టుకోవాలనో తెలియదు, కరవాళ్ళు అమ్మే ఆవిడకి మల్లెపూలను ఎలా పెట్టుకోవాలనో తెలియదు. ఎలా తెలియదు అన్నమాట. అంతే, మల్లెపువ్వు కొనేవాళ్ళు మల్లెపువ్వు దగ్గరికి వెళ్తారు, చేపలు కొనేవాళ్ళు చేపల దగ్గరికి వెళ్తారు. ఈ మల్లెపూలు అమ్మే ఆమె దగ్గర ఎండు చేపల దగ్గర తెచ్చిపెట్టాం అనుకో, ఆవిడ అలా మర్చిపోయి మామూలుగా ఏం చేస్తుందంటే, నీళ్ళు తాగేదానికి ఇచ్చిన టక్కున ఒక నీళ్ళు దాని మీద జల్లింది అనుకో ఎండు చేపల పైన, అంతే రొచ్చు అయిపోయి వ్యాపారం పోయి చెడు. అదే మల్లెపూలు అమ్మే దగ్గర, ఇప్పుడు కరవాళ్ళు అమ్మే ఆమె మల్లెపూలు అమ్మంటే అసలు నీళ్ళు తాగడం మర్చిపోతుంది ఆవిడ. ఎవరి వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఉంటారు. కాబట్టి మామూలు జీవనాధారానికి పరిపూర్ణ బోధకి సంబంధం లేదు. మీకు ఎందుకు చెప్పాను ఇవంతంటే, ధర్మవ్యాధుడు పరిపూర్ణుడట. ధర్మవ్యాధుడి దగ్గర విశ్వామిత్రుడు పోయి ఏమంటారు, సూచనలు నేర్చుకుని వచ్చినట్టు చెప్తారు. అలాంటప్పుడు ధర్మవ్యాధుడు కటిక వ్యాపారం, ఒక ఆవిడ మల్లెపూల వ్యాపారం, ఒక ఆయన కర్పూరం వ్యాపారం, ఒక ఆయన కరివేళ్ళ వ్యాపారం, ఒక ఆయన చేపల వ్యాపారం, ఒక ఆయన చెప్పులు కుడతాడు. కానీ రాజయోగి అటు కాదండి. అర్థానికి పదానికి ఉండేటువంటి సంబంధం కంటే అతీతమైనటువంటి అచల పరిపూర్ణాన్ని తెలుసుకున్నటువంటి రాజయోగికి మరి ఎంతమంది విమర్శించినా అతను ఎప్పుడు పరిపూర్ణుడుగానే ఉంటాడండి. కాబట్టి గమనించండి, అర్థం తెలియకుండా గ్రంథం వ్యర్థం అని ఎంతమంది చెప్పినా మీరు వినబాకండి, గ్రంథం గొప్పదని చెప్పినా వినబాకండి. ఏం చేయాలి మరి, ఇక్కడ చెప్పారన్నమాట. ఈ గ్రంథం యొక్క అర్థాన్ని సద్గురుని వలన బాగుగా వినుడి. ఇప్పుడు మనం ఆ పని చేయట్లేదు, పద్యాలను నేర్చుకునేసి మైకులు తీసుకుని పద్యాలను గట్టిగా మైకులో చెప్పేస్తున్నాం అంతే. ఆ పద్యం యొక్క భావాన్ని గన సద్గురు ద్వారా మనం తెలుసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుందండి. మీకు ఈ పద్యాలు చాలా సులభమైన పదాల్లా కనిపిస్తాయండి, కానీ ఇది తేలిగ్గా పైకి తెలిసినంత సులభం కాదండి దీని అర్థాలు. శాస్త్రజ్ఞులు ఎంత గొప్ప పండితులైనా కూడా గురు సూచన లేకుండా కంద పద్యాల్లో ఉండే భావాన్ని గ్రహించలేరండి.
ఈ విషయం మీకు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికుల పురాణాత్మక పరిశీలనలో చెప్పానండి. ఎట్లాగైతే కందార్థ దరువుల్ని చక్కగా పరిశీలించినటువంటి వ్యక్తి మాత్రమే కందార్థంలో కంద పద్యంలో ఉండే లోతులు తెలియగలరండి. ఎందుకంటే ఒకే వ్యక్తి 19 సంవత్సరాల విరామ సమయం తర్వాత మళ్ళీ రాశారు, 2 కలిపి పుస్తకంగా వేశారు వాళ్ళ గురువు సలహాతో. కాబట్టి 19 సంవత్సరాలకు ముందు ఉండేటువంటి కృష్ణ ప్రభువుకి 19 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి కృష్ణ ప్రభువుకి చాలా అవగాహనలో తేడా ఉంటుంది. అందుకని కందార్థములలోని లోతును తెలిసిన వాళ్ళు మాత్రమే కంద పద్యాలలోని భావాన్ని గ్రహించగలరు. అంటే గురుగారు ఇప్పుడు అయితే పరిణామం ఒక రోజులో రాదు, అయితే ఒక రోజులో ఎట్టు వస్తుంది, 2 రోజుల్లో కూడా రాదు. ఇప్పుడు కన్రప్ పాటలు వచ్చేస్తుంది అని చెప్తుంటారు మనం. 2 చెప్పారు ఇప్పుడు మీరు ఆన్సర్. నాకు ఆ ప్రశ్న చెప్పారు, ఆన్సర్ చెప్పారు అంటారు. అది ఎంతవరకు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. కన్రప్ప పాటలో నీలో పరిణామం వస్తుంది అనే మాట కరెక్ట్ అంటారు. అవునండి, కరెక్టేనండి ఆ మాట. మరి ఇప్పుడు కృష్ణ ప్రభువులు మరి 18 ఏళ్ల తర్వాత ఉన్న మెచ్యూరిటీకి అప్పుడున్న మెచ్యూరిటీ డిఫరెంట్ అంటే మరి పరిణామం మరి ఇన్నేళ్ళు తీసుకున్నట్టేగా. మరి పరిణామం కృష్ణ ప్రభువుకి పరిపూర్ణానికి కాదు. పరిపూర్ణానికి కాదు, కరెక్టే. ఓకే. కృష్ణ ప్రభువు 19 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి రాసింది ప్రజలకు సులభంగా అర్థం కావాలని కృష్ణ ప్రభువు రాశారు. పరిపూర్ణం వచ్చి రాయలేదు. ఇది అవగాహన. నా దగ్గర బల చెప్పిస్తారండి మీరు. ఆ 19 సంవత్సరాల పరిపక్వత సద్గురుమూర్తి ఫస్ట్ కందార్థ దరువులు ఎత్తిపోయిస్తే జనులారా జనన మరణములు తొలగందో యజాలు అని చెప్పి పద్యాలు 292 ఎంత శతపట్లు వేసాయని ఇసిరేసేసినాడంట గురువు గారు. సరే బొమ్మను ఆయన ఇంత బాగా రాస్తే ఎందుకయ్యా దీన్ని వేసేయమంటాడు అని దీన్ని ఎత్తుకొని కట్టకట్టుకొని ఇంటికి పోయినాడు ఆయన. 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ కంద పద్యాలు తీసుకొచ్చేసినాడండి. ఆ కంద పద్యాలు పరిశీలించిన తర్వాత ఇప్పుడు కందార్థాలు వేరే పుస్తకం, ఇది వేరే పుస్తకం కాదు. అప్పుడు ఇసురు నీ ముఖాన్ని వేసినా చూడు, అది ఇది కలిపి ఒకే పుస్తకం వేరా అన్నాడంట వాళ్ళ గురువు గారు. అట్లా పరిపూర్ణ దర్శిని రాయక ముందు గురువు గారు విసుక్కుంటా ఉండే. పరిపూర్ణ దర్శిని రాయక ముందు గురువు గారు విసుక్కుంటా ఉండే. ఇక్కడికి నా చెడబుట్టినావా, ఆకాశం కదులుతుందంటావా, ఏమి నీ కథ, ఎక్కడైనా పోయి ఆకాశం కదులుతుందని చెప్పబాకు అని తిడతా ఉన్నారు గురువు గారు. పరిపూర్ణ దర్శిని ఒక పేజీ చూశారు అంతే. ఫోన్ చేసి పిలిచి నాయన నువ్వు ఒక మాట్లాడుతా ఉంటే నువ్వు పరిశోధన క్రమంలో మాట్లాడుతున్నావని గ్రహించలేకపోయినాను. ఇప్పుడు అనుబంధ చతుష్టయం ఒక్కటే చాలు ఈ గ్రంథాన్ని గురించి. భవిష్యత్తులో ఈ గ్రంథం ఎంతో మంది చేత పూజించబడుతుందని చెప్పడానికి అనుబంధ చతుష్టయం ఒకటే చాలు. అన్నం ఉడికిందా లేదా అని ఒకే మెతుకు చూస్తే చాలు కదా, అన్నం అంతా ఉడికిపోయింటుంది కదా. గ్రంథం అంతా చదివేటటువంటి ఓపిక నాకు లేకపోవచ్చు, కానీ అనుబంధ చతుష్టయంలో వివేక సాధన సంపదలో నువ్వు రాసినటువంటి మాటలే నాకు చెప్తుంది ఈ గ్రంథం భవిష్యత్తులో ఎంతో మంది చేత స్మరించబడుతుందని అని. ఈరోజు గురువు గారు భౌతికంగా లేకపోయినప్పటికీ గ్రంథాన్ని ప్రతిరోజు మరి ప్రత్యక్ష శ్రోతలు దాన్ని రోజుకు ఒక పేజీని రిపీట్ చేసి మళ్ళీ చదువుకుంటున్నారా లేదా గ్రూపుల్లో? అదే దీన్ని బట్టి పరిణామం ఒక రోజులో రాదండి, మీరు అన్నట్టు చాలా రోజులు పడుతుంది. మనిషికి చాలా రోజులు పడుతుంది. తెలిసిన తర్వాత ఆడ మనిషి ఉంటాడు, ఇంకా పరిపూర్ణమే ఉంటది. అవును. ఆ తర్వాత పరిపూర్ణ దర్శిన తర్వాత పాంచజన్యం కూడా చూశారు గురువు గారు. ఆహా, పరిపూర్ణ దర్శిని ఇది అనుకుంటే పాంచజన్యానికి ఆయనే రాసేశారు ముందే. సద్గురు శుభాశిస్సుల్లో రాశారు ఆయన. అరే రే రే రే, ఇది అచ్చం సాక్షాత్ అవధూత స్వామి మాటలే, నీ మాటలు కానే కావు అటని చెప్పి పరిపూర్ణ దర్శనికి గురువు గారు తక్కువగా రాసినటువంటి దాన్ని పాంచజన్యానికి ఇంకా స్పష్టంగా రాశారు అభిప్రాయాన్ని. ఇట్లా అది సద్గురువు నిర్ణయించి చెప్తారు కానీ మన చేతిలో ఏం ఉండదు. కనుక మీరు అనేది ఏంటంటే ఈ సూచన కావడానికి టైం పడుతుందా లేదా అనేది ఇప్పుడు మీ సమస్య. అదేనండి, ఒక రోజులో అయ్యింది కాదు వ్యవహారం, కొన్ని సంవత్సరం. ఇప్పుడు సాందీపుడి దగ్గర శ్రీకృష్ణుడు ఇన్నేళ్ళు శిష్యరికం చేశారంటే అది పరిణామం అన్నేళ్ళు అయితే కానీ రాలేదేమో అనిపిస్తుంది నాకు. మీరు చెప్పేది దాని అర్థం కూడా చెప్తాను చూడండి. సాందీపని దగ్గర కృష్ణుడు 12 సంవత్సరాలు సేవ చేశాడు అనేది మనకు ప్రతి ఒక్కరూ నాకు తెలిసిపోయింది అని అనవసరంగా అభిప్రాయపడబాకండి అని చెప్పడానికి.
సాందీపని దగ్గర కృష్ణుడు 12 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన రాముడుగా నేను ఫలానా చేశాను, ఆచరించాను, ఇక్కడ గురువుగా చెప్తున్నానని కదా చెప్తారు మామూలుగా. అవును. మరి సాందీపని వేరు, కృష్ణుడు వేరు కాదు. అవును గురుగారు. అచల పరిపూర్ణ దృష్టితో చూస్తే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం, సాందీప కృష్ణ మధ్యమాం కాదు, అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం. కృష్ణుడి పక్కన సాందీపుని పేరు రాశారు. మరి కృష్ణ అంటే కర్షయతీతి, కృష్ణ ఆకర్షణ తత్వం అండి. కృష్ణ అంటే ఆకర్షణ తత్వం కృష్ణుడు. కృష్ణ సాందీప మధ్యమం అంటే సాందీపుడు వేరే, కృష్ణుడు వేరే అని కాదు. కృష్ణ తత్వాన్ని సాందీపని నెపంతో మనకు గురువుగా 12 ఏళ్ళు అని చెప్పే విషయాన్ని అట్లా తెలియజేశారు అంతే. అవంతా కూడా వ్యవహారం కోసం. విషయం తెలిసిన తర్వాత మళ్ళీ కృష్ణుడు వేరే, నువ్వు వేరే కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలిసేంత, ఇప్పుడు నది పోయి సముద్రంలో కలిసేంత వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడగండి, చెప్తారు. వర్షం వచ్చినప్పుడు, నది కదిలినప్పుడు ఆ టైం స్టార్ట్ అవుతుంది. నది పోయి సముద్రంలో కలిసేంత వరకు ఎన్ని సంవత్సరాలన్నా పట్టవచ్చు, అది వేరే విషయం. నది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తన పేరు కోల్పోతుంది. వెరీ క్లియర్. ఇప్పుడు పోయి సముద్రం మధ్యలో పోయేసి గంగా నది నీకు సముద్రంలో కలవడానికి ఎంత కాలం పట్టింది అని అడిగేదానికి అక్కడ నది పేరుందా, నదికి ఉనికుందా? కాబట్టి 6 నిమిషము, 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వ్యవహారంలో చెప్తారు. సూచన జరిగేదానికి కాల నిర్ణయము లేదు. ఈ ప్రయత్నంలోనే కదా మీకు నేను కాలాతీతం అనే టైటిల్, శ్రీమద్ భగవద్గీత కాలాతీతం అని వచ్చింది. శ్రీమద్ భగవద్గీత అనేది మీకు నేను కూడా చెప్పాను, కృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు కాదండి, ఇది కాలాతీతాన్ని బోధించిన విషయం. అది గురుగారు అంజయుడు గుడ్డివాడికి, ఒక అజ్ఞానికి బోధించినటువంటి టైంని బర్త్డేగా చేసుకుంటాను. మొదలైంది పాడ్యమి రోజు. మనం ఏకాదశి గీతా జయంతి జరిపేది ఏకాదశి రోజు. పాడ్యమి రోజు మొదలైనప్పుడు గురు శిష్యుల మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. గుడ్డివాడికి చెప్పిన తర్వాత గుడ్డివాడికి అర్థం కాకపోయినా ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలో అంతా బట్టబయలు, అందరికీ వింటున్న ప్రతి ప్రత్యక్ష శ్రోతలు చాలా మంది కరతల మలకు ఇది. కాబట్టి మీరు మంచి ప్రశ్న లేవదీశారు ఇవాళ. ఈయన 112వ రోజు అచల పరిపూర్ణ సూచన కావడానికి ఒక రోజులో సాధ్యం కాదు అని కొంతమంది అంటారు. ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలు అంటారు. ఇంతకీ ఎంత టైం పడుతుంది అని మీ ప్రశ్న. అదే ఇప్పుడు అచల పరిపూర్ణ బోధ కనుక అవగాహన అయితే ఈ వాదాలు, భేదాలు, ద్వేషాలు ఉండవు కదా గురుగారు. మళ్ళీ చెప్తాను, వాదాలు, భేదాలు, ద్వేషాలు ఇప్పుడు కూడా లేదండి. సూచన చెప్తా మీకు ఇప్పుడు సూచన. వాదమునకు అంతము లేదు, వాదికి అంతం ఉంది. వాదికి అంతం ఉంది. మురళీధరన్ గారు దాని అవగాహన, దాని అర్థం చెప్తాను చూడండి. వాదాలని, భేదాలని భావించేవాడు వాది. వాది అంతం ఉంది అంటే భావించేవాడు లేకపోతే, ఈ విమర్శించే వాళ్ళను ఒక రకంగాను, పొగిడే వాళ్ళను ఒక రకంగాను చూసేవాడు లేకపోతే అదే పరిపూర్ణత. దానికి ఫలానప్పుడు నాకు పరిపూర్ణ సూచన జరిగింది అని చెప్పేటోడు పరిపూర్ణుడు కాదు. ఇప్పుడు చెప్పండి, సూచనకు ఎంతో కాలం పట్టొచ్చు. సూచన అయిన తర్వాత సూచన అయిన వాడు ఉండడు. ఇంకా అచల పరిపూర్ణం మాత్రమే ఉంటుంది. ఆ నిష్ఠతో వీడుంటాడు కాబట్టి అతను అశరీరుడు కనుక దానికి కాలం చెప్పేదానికి లేదు. మీరు అచల మహాసభలో జరగబోయే ఎన్నో ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు చెప్పిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ గ్రంథం పైకి చాలా తేలిగ్గా కనిపించవచ్చు, కానీ ఎంతో మంది శాస్త్రజ్ఞులు, పండితులు సామాన్యంగా దీన్ని గుర్తించలేరండి. క్లియర్ గురుగారు, అచల పరిపూర్ణ బోధ యొక్క సారాంశం ఏంటి అనేది ఎవరు అడిగితే ఎవరు చెప్పలేదు. మా పద్యాలు చెప్తారు, శ్లోకాలు చెప్తారు కావాలండి. అంతే చెప్తే సారాంశం ఇది క్లుప్తంగా తాత్పర్యంగా చెప్పలేదు. చెప్పేటోడు సద్గురు అంతే. అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుం, అది సూత్రం. శ్రోత్రియము అంటే వినదగిన దాన్ని మాత్రమే చెప్పేవాడు అని ఒక అర్థం. గురుగారు శ్రోత్రియం అంటే
వినదగినది మాత్రమే చెప్తాడు. అంటే కేవలం అచల పరిపూర్ణ సూచన చేసేదానికి మాత్రమే వేరే ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఓహో సూత్రి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ నాకు జ్ఞానయజ్ఞం పూర్తయ్యే సమయంలో మీరు ఎన్నెన్న అడగండి, మిమ్మల్ని తీసుకొచ్చి ఆ సూచన దగ్గరే ఉంచుతా నేను. శ్రోత్రియం అంటే శృతులు అంటే వేదాలు. వేదాల వల్ల కూడా వీలు కాని విషయాన్ని, వేదాంత అతీతమైనటువంటి సూచనను నీ చెవులకు అందించేటోడు శ్రోత్రియుడు. శ్రోత్రియం అది వేదాంతాలైన ఉపనిషత్తు భావాన్ని చక్కగా గుర్తించి తాను గుర్తించిన గుర్తును విడిచి ఉండేటువంటి వాడే బ్రహ్మనిష్ఠుడు, అచల నిష్ఠుడు. ఈ బ్రహ్మనిష్ఠుడు ఇతను మనసు పూర్తిగా బ్రహ్మతత్వం చేత రమించబడుతూ ఉంటుందండి. యస్వాత్మరత్రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. తానే పరిపూర్ణుడుగా రమిస్తున్న వాడికి రెండవ దాంతో ఏం అవసరం అండి? అతను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అతని మాట అతనికి అవసరం ఏముంది? ఇంకొకటి, ఈ క్వాలిఫికేషన్ మీలో ఉన్నాయి అనే దానికి ప్రూఫ్ చెప్తాను. ఇప్పుడు నేను మీకు తెలియదని చెప్తున్నాను కదా, మీరు పరిపూర్ణుడని మీకు తెలియదండి, నాకు తెలుసండి. ఇప్పుడే చెప్తా ప్రూఫ్. మీకు తెలియదు అన్నాక మీరు ఇంక ఊరుకోవాల్సిందే. నేను చెప్పేదానికి మీరు కాదనేదానికి అవుననేదానికి మీరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పరిపూర్ణ మీకు తెలీదు, నాకు తెలుసండి. మీకట తెలిసిపోయింది, నాకే ఇంతగా తెలియదని మీరు అడిగితే ఆన్సర్ చెప్తా చూడండి. ఇదే క్లాస్ లో కరువాళ్ళు, కర్పూరము, చేపలు, కరువాళ్ళు, కర్పూరం, చేపలు, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప వాళ్ళు అంటే ఎవరు వ్యాపారం వాళ్ళకి గొప్ప, కానీ ఒకరు గొప్ప నెట చెప్తామని చెప్పారు చూసారా. నిర్ణయో నాస్తి కేవలం. అదే ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం వినకుండా ఉండే వాళ్ళని పోయి, పరిపూర్ణ బోధ ఇంకా తెలియకుండా ఉండే వాళ్ళని పోయి అడగండి, అదేంటండి కర్పూరం అమ్మి పావలా సంపాదించిన చాలు, కరువేళ్ళు అమ్మేది వద్దు, అది కదా సూత్రం, ఆ లోకోక్తి ఆ సామెత ఎత్తుకుని వస్తారు. కానీ చాలా బాగుంది. కరువాళ్ళు అనేది నాన్ వెజిటేరియన్ కదండి. అది శాకాహారం అమ్మే వాళ్ళు పవిత్రులు, మాంసాహారం అమ్మే వాళ్ళు అపవిత్రులు అంటారండి. అంటే ద్వంద్వ భావాన్ని చూపిస్తారు సమాజంలో సహజంగా. ఇప్పుడు ఎవరినో పోయి అడగండి. అంతేలేండి. ఇప్పుడు చేపలు అమ్మేవాడు బ్యాడ్, లేకపోతే మల్లి అమ్మేవాడు బ్యాడ్, లేకపోతే వ్యత్యాసం అనేది చూడటం అనేది ఈ ఎరుకుల వాడిది. కానీ మీరేం చెప్పారు? చేపల వ్యాపారం చేసేవాడిని మల్లెపూల దగ్గర పెట్టి వాడికి ఇది కంపు, వీడికి అది కంపు, వాడికి ఇది కంపు. కానీ చూసుకోండి, మల్లెపూలు అమ్మేటోడు ఎంత పవిత్రంగా ఆస్వాదిస్తాడో చేపలు అమ్మేటోడు చేపల వాసన అంతే పవిత్రంగా ఆస్వాదిస్తాడు. అవును. ఆ నదిలో చాలా మంది ఫోన్ చేస్తారు నాకు, అదేదో వైజాగ్ దగ్గర సముద్ర పూటను చేపల వ్యాపారం చేసేవాళ్ళు దండిగా అచల పరిపూర్ణులు ఉన్నారు, దండిగా ఈ ప్రబోధలు ఉండేవాళ్ళు ఉన్నారు. మేము ఇప్పుడు చేపలు ఎట్లా ఉన్నామని ఫోన్ చేస్తారు నాకు వాళ్ళు. స్వామి ఏమనుకోబాకండి, అర్జెంట్ పని మీద ఒక సూచన కోసం మీకు ఫోన్ చేశాము, మేము చేపలు అదే చెప్తారు దానికి పదం కూడా. వాళ్ళు మధ్యలో ఉండారంటే, సముద్రం మధ్యలో ఉండి మాట్లాడతారు నాతో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేపలు పడుతున్నారు అని ఈ సూచన అడుగుతున్నారు చూడండి, వాళ్ళకి అయినా కూడా ఈ జ్ఞాపకమే ఉంది చూడండి. అంటే వృత్తిని పవిత్రంగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఆ చేపను పట్టడం తప్పు కదా, పాపం కదా, వీళ్ళెట్ట అచల పరిపూర్ణులని భావించేవాడు ద్వంద్వ స్వభావుడు. కాబట్టి వీళ్ళందరిలో సమానంగా పరిపూర్ణాన్ని చూసిన మీరు పరిపూర్ణులు, అది మీకు తెలుసు. నాగేశ్వర ప్రసాద్కి తెలియదు. నాగేశ్వర ప్రసాద్కి తెలిస్తే నాగేశ్వర ప్రసాద్ ఉండరు, మీరుంటారు, పరిపూర్ణుడు మాత్రం ఉంటాడు. సూచన కోసం చెప్పానంట. కానీ ఇప్పుడు రెండో వాడు పరిపూర్ణుడు అని తెలిసినతను మరి ఎరుకుల వాళ్లేగా కాదండి. బాగా గమనించండి, రెండో వాడు పరిపూర్ణుడు అని తెలిసిన వాడు ఎరుకుల వాడే, రైటే. రెండో వాడు రెండో నేను మూడో నేనుతో కలిసి మాట్లాడుతున్నానని తెలుసుకుంటున్నాడే తప్ప పరిపూర్ణాన్ని తెలిసిన వాడు కాదు. పరిపూర్ణాన్ని తెలిసినటువంటి వాడు రెండో వాడుగానే ఉండడు, ఇంకా మొదటి వాడుగానే ఉంటాడు. భ్రాంతి రహిత శ్లోకాల స్వేచ్ఛ గేయానువాదం చదవండి, తెలుస్తుంది. ప్రతిరోజు ఆమె గానం చేస్తున్నారు. ఐదో శ్లోకం చదవండి. మొదటి నేను తెలిసినటువంటి వాడు రెండో నేను. మొదటి నేను నిజంగా తెలుసుకున్న తర్వాత ఇంక 2, 3 బట్టి ఉంటది. ఇప్పుడు గురువు పదాలు చెప్తాను మీకు మళ్ళీ, పర్వాలేదు. చాలు అన్నారనుకోండి, దాని అర్థం మరి గురువు చెప్పింది ఎరుకులోది కాదంటారా? మీరు కన్ఫ్యూజ్ కాబాకండి, మళ్ళీ క్లారిఫై చేస్తాను.
ఇప్పుడు చేస్తున్నా చూడండి, 3 పదాలు చెప్తాను చూడండి. ఆ, నీళ్లు, ఆ, సముద్రము, నది. ఆ, నీళ్లు, సముద్రము, నది. గురుగారు. ఓకేనా? నీళ్ళు, సముద్రం, నది. ఓకే. ఉంది కదా. ఈ మూడిట్లో నీళ్లు, సముద్రము, నది, ఈ మూడిట్లో ఉండేది ఏది? నీరే. మరి అంత స్పష్టంగా ఉండేటప్పుడు ఆ, బాగా గమనించండి. నదిలో అడిగాం దాని నిర్వచనాన్ని. ఆ, ఏమని? నదిలో ఏమనుకుంటున్నాం అంటే ఇది నీళ్ళ, సముద్రమా, నది? 3 అడుగుతున్నాం అక్కడ. అవును. ఈ నదికి గంగా నది అని పేరు పెట్టారు కాబట్టి ఇది నీళ్లు కాదు, సముద్రం కాదు, నది అంటాడు వాడు. ఆ, అదే నది ప్రవాహంలో ఎక్కడికి పోతున్నామంటే సముద్రంలో కలిసేదానికి అంటుంది. అది అక్కడ కూడా ద్వంద్వమే. ద్వంద్వమే, వెష్టి సమిష్టిలో చేరినట్టే అవుతుంది అది. అట్టేరండి. నది పోయి సముద్రంలో కలిసేసిన తర్వాత సముద్రంలో ఉండేటువంటిది నీరా, సముద్రమా, నదా? అది 3 కాదు, 3 ప్రత్యేకంగా లేదు. 3 కాదంటారా? 3 అనుకునేది మరుపు. 3 కాదు, అది పరిపూర్ణమే అనుకునేది ఎరుక. అనుకున్న గుర్తు పోయిందే పరిపూర్ణత. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఎలా అంటారు చెప్పండి ఒకసారి. క్లారిటీగా ఉంటే మీకు కన్ఫ్యూజ్ ఎట్ అయింది తండ్రి. చెప్పండి గురుగారు. అది మళ్ళీ ఇంకో ఉదాహరణ తెస్తా. అయితే ఇంకోటి తెస్తా, మీకు అర్థమైన తర్వాత నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సూర్యుడు, చీకటి, రైట్, వెలుతురు, 3 పదాలు ఇడ. అవును. సూర్యుడు, చీకటి, వెలుతురు. రైట్ అండి. 3 పదాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు మీరు వెలుతురులో ఉండారు. రైట్. ఏమైనా వెలుతురులో ఉండారా, చీకటిలో ఉండారా అంటే ఏమిటండి వెలుతురులో ఉండా, స్పష్టం కనిపించలేదా అని ఇప్పుడు అంటావు. అవును, డెఫినెట్ గా అంటావు. అదే రాత్రికి అయిన తర్వాత మీరు ఏమండి వెలుతురులో ఉండారా, చీకట్లో ఉండారు? ఏమండి రాత్రి 8 అయిన తర్వాత వెలుతురులో ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు నేను చీకట్లో ఉన్నాను అంటావు. అవును. ఈ 2 ఎవరి వల్ల? దాంట్లో దేంట్లో ఉన్నవాడు చెప్పే మాట కాదండి. చీకటి, 3 పదాలు చెప్పినాను మీకు. అవును, చీకట్లో ఉన్నవాడు, వెలుతురులో ఉన్నవాడు. ఓకే. నేను చెప్పిన 3 పదాలు చూడలేదు మీరు ఇంకా. చీకటి, వెలుతురు, సూర్యుడు. సూర్యుడు కూడా రాసుకున్నాను గురుగారు. సూర్యుడు వల్లనే చీకటి, వెలుతురు 2 ఏర్పడుతున్నాయి. అవును. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల చీకటి, వెలుతురు ఏర్పడుతుంది. దీనికి కారణం సూర్యుడిగా తెలుస్తున్నాడు. ఆ సూర్యుడు మీరేనని తెలిస్తే, ఇప్పుడు సూర్యుడి వల్ల కాదు రాత్రి పగులు లెక్క, నాగేశ్వర ప్రసాద్ వల్ల. పట్టుకోండి. నాగేశ్వర ప్రసాద్ వల్లనే ఇది పగలు, ఇది ఇవంతా సూర్యుడు గుర్తించినాడు. ఇంచేపా నాగేశ్వర ప్రసాద్ గుర్తించారా? చీకటిలో ఉన్నవాడు గుర్తించాడు, వెలుతురులో ఉన్నాడు గుర్తిస్తున్నారు అంతే. చీకటిని, వెలుతురుని ఆస్వాదిస్తా ఉండేది సూర్యుడు, నాగేశ్వర ప్రసాద్ దాంట్లో ఉన్నవాడు. అదే కాదండి, ఇంకా బాగా స్పష్టంగా సూర్యుడు ఆస్వాదిస్తున్నాడా, నాగేశ్వర ప్రసాద్ ఆస్వాదిస్తున్నాడా? ఆస్వాదిస్తున్నాడు. సూర్యుడు ఆస్వాదించడంలా. అదే సూర్యుడు నువ్వేనని తెలియకపోవడం మరుపు. సూర్యుడు నువ్వేనని తెలియడం ఎరుక. అంతేనా? తెలిసిన తర్వాత నువ్వు సూర్యుడుగా అంటే అచల పరిపూర్ణం తెలిసిన తర్వాత నువ్వే అచల పరిపూర్ణుడుగా అపరోక్షము అంటారు దాన్ని. అచల పరిపూర్ణ కంటే వేరుగా ఉండేది ముందు. సూర్యుడు వేరే, భూమి వేరే, చంద్రుడు వేరే అనుకున్నారు మీరు. వేరువేరుగా చుట్టం మరుపు. 24 ఇంద్రియాలు మాత్రమే ఉండేది. ఒకటిగా కలిపి చుట్టం ఎరుక 25వ వాడు. ఇది అది నువ్వేనని స్పష్టంగా తెలిసి దీనికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణము నీకు సూచన అయితే అప్పుడు ఇంకా నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు. 25 ఉండదు, ఇంకా నెంబర్లో ఉందా? నెంబర్లో ఉండవు, మీరు మాత్రం ఉంటారు అక్కడ. నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు ఇంకా, అంటే తెలుసుకునేవాడు ఉన్నాడు. కాబట్టి ఇంత స్పష్టంగా సూచన చేయగలిగినటువంటి అతన్ని శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురువు అంటారండి. గురువు. మీకు ఇంతసేపు చెప్పినటువంటి బోధలో ఎక్కడైనా ధన, కీర్తి వగైరా ఈ 3 ఏడైనా, ధనము గాని, కీర్తి గాని, ఇతరం గాని ఏదైనా కనపడిందా? లేదు. దాన్ని బ్రహ్మతత్వం అంటారు. ధనము, కీర్తి కనపడింది బ్రహ్మతత్వం. ఓకే. ప్రశ్న వేశారు కదా, ధనము, కీర్తి, తర్వాత ఇంకేదో చెప్పారు, కీర్తిక ఏదో చెప్పారు. మరి దీంట్లో ఏం ఆశించి ఇప్పుడు మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఏం ఆశించి ప్రశ్నిస్తున్నాడు అనేది కావాలి ఇప్పుడు. కాబట్టి
ఇటువంటి దురాచారులు పనికిరారండి. ఉమ్, ఉమ్, దీన్ని తెలియకుండా, అర్థం తెలియకుండా వాదించేటువంటి దురాచారులు పనికిరారండి. పనికిరాదు. అవునండి. ఉమ్, గురులక్షణం కావాలంటే కందార్థాల్లో గాని, కందపద్యాల్లో గాని, భగవద్గీతలో గాని, గురుగీతలో గాని, ఏ పవిత్రమైన గ్రంథంలో చెప్పబడినప్పటికీ గురు లక్షణాలను అలవాటు చేసుకుని అటువంటి గురువు ద్వారా విచారించి వ్యక్తిగతంగా ఏమంటారు దాన్ని, రహస్యంగా, అతి బట్టబయలైన విషయాన్ని రహస్యంగా గురువుకి చతుర్విధ సేవలు చేసి గ్రహించాలని తప్ప వాదాలకి పిలిచి, గ్రూపుల్లో చర్చలకు పిలిచి, దీన్ని యూట్యూబుల్లో పెద్దగా దాన్ని ఎక్స్పోజ్ చేసి ఒకరిని తిట్టి ఒకరిని పొగిడి ఇవంతా కుదరదండి. అవును. కాబట్టి అట్టి సద్గురుమూర్తి ద్వారా మాత్రమే, లక్షణయుతమైన శిష్యుడికి మాత్రమే గ్రంథభావం చక్కగా అర్థమవుతుంది తప్ప ఇతరులకి కాదు. అవును. ఇది మరి కృష్ణ ప్రభువులకి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానయజ్ఞం 2వ భాగం 1112వ రోజు. ఉమ్, అక్కడ టైటిల్ 18 నిమిషాలు మనకు ఇంకా గురుగారు. అద్భుతంగా కృష్ణ ప్రభువుల పద్యాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి నాకు అర్థమే కావడం లేదు. లేదు గురుగారు, చెప్పండి గురుగారు. నెక్స్ట్ 1112వ రోజు. యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. ఓకే. జ్ఞానేశ్వరి గీత మహాత్మ్యంలో ఉమ్, 2 టైటిల్ చెప్తాను ఇవాళ. దానికి 2 టైటిల్ ఇస్తాను. ఉమ్, ఈరోజు జ్ఞానేశ్వరి గురు పరంపర చెప్పబోతున్నారు. ఉమ్, తీసుకోండి జ్ఞానేశ్వరి, తీసుకోండి కురుపూడి నాగేశ్వరరావు గారు. యద్భావం తద్భవతి ఒకటి. ఈ 2 పదాల మీద నడుస్తుంది వాళ్ళ ప్రబోధ. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. చూసేటోడు పరిపూర్ణుడైతే ప్రపంచం పరిపూర్ణంగా వాడికి తెలియబడుతుంది. అంతే. ఇది ఈరోజు తెలుసుకోబోయే అంశాలు ఇవి. నిన్న మనకి ఎంతవరకు అయిందంటే, చందోబద్ధమైన ప్రేమ పూరితమైనటువంటి ఈ గ్రంథాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కెపాసిటీ లేకపోవచ్చు. అంటే సాధారణంగా మానవ మాత్రుడికి కెపాసిటీ లేకపోవచ్చు. ఎందుకంటే గురుగారు అది చెప్పేది మరి మనుషుల్లోదేగా. ఆహా కాదంట, ఈ మనసులో ఉండేది గురుమూర్తి అనట. కాబట్టి నేను నాకు చెప్పకపోయినప్పటికీ దాని అందం పూర్తిగా మీకు ఇంత స్పష్టంగా అర్థమైంది కదా. కాబట్టి ఈ పంక్తులను రచించుటలో, అంటే ఈ మాటలు నేను చెప్పడంలో సద్గురుమూర్తి నాలో బ్రహ్మరసంతో సువాసన కలిగి ఉన్నాడండి. ఇది నా మాటలు పూజారి వెంకటేశం పలుకులు కావండి. బ్రహ్మరసము చేత సుగంధితమనర్చబడి అక్షరములను చిన్న పిల్లలు మొదలుకొని ఎంత వయసైన వాళ్ళంతా కూడా అతి సులభంగా, స్పష్టంగా, సరళంగా తెలుసుకునేదానికి వీలుగా అమరి ఉంది అది. నిన్న అచల మహాసభల కర్త మోహన్ రెడ్డి గారు పాడతారు ఆ భ్రాంతి రహిత శ్లోకాలు. ఏ వేదిక మీద చూసినా ప్రతి ఒక్కరు బ్రహ్మేణాహం బ్రహ్మేణత్వం అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అందులో ఒక్క పదం కూడా, ఒక అక్షరం కూడా తీయలేం, ఒక అక్షరం కూడా పెట్టలేం. అంత స్పష్టంగా భ్రాంతి రహిత శ్లోకాలని ఇది గానం చేసి అంత లాలిపాట్లాగా సులభంగా రాసి ఉన్నారు. పాడాలనిపించి నేను పాడేశానని పాడి పెట్టారు పాపం ఆయన. అంటే ఒక పదం కూడా అందులో గురుమూర్తి పలికే పలుకండి అదంతా. ఇప్పుడు చందన వృక్షంలో సుగంధవనం కోసం చందన వృక్షం ఉంది. అందులో సువాసన కావాలంటే అది పువ్వు పూసిందా, మొగ్గేసిందా, అవసరమా? అవసరం లేదు. 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణప్రభు ఒక పక్క, జ్ఞానేశ్వరి ఒక పక్క మార్చి దంచి అమృతాన్ని ఎత్తి మన నెత్తి మీద పోసి అభిషేకం చేస్తా ఉంటే ఇందులో అర్థమవుతుందా కాదా అనే ప్రశ్నే రాదు. బాగుంది గురుగారు, చక్కని వర్ణన. ఇప్పుడు చందన వృక్షంల దగ్గర పోయేసి ఏంటంటే ఇది పువ్వు పూసిందని ఎవడు అడగడు. పువ్వు అయితే పూసినాక మళ్ళీ పువ్వా, రోజా పువ్వు వాసన, అది చాలా టైం పడుతుంది. చందన వృక్షం దగ్గరికి పోతే ఇంక అయిపోయి ఇంక మొత్తం సువాసన అంతే. అట్లా వెతకాల్సిన అవసరం లేదు. అట్లా జ్ఞానయజ్ఞం ప్రారంభం అయిపోతే ఇంకా ఇక్కడ సూచన ఏడ జరుగుతుందని ఆతృతగా ఎదురు చూస్తారు అంతే తప్ప అది జరుగుతుందా లేదనే సందేహం లేదు. ఎవరికి ఉండదు. ఎందుకంటే కృష్ణ ప్రభు యొక్క దృష్టితో మనం భగవద్గీతను చూస్తున్నాం. ఎట్లా ప్రకటించబడిందో ఆ రోజు మరి భవిష్య పౌర్ణమి 2021లో తెలియదు కానీ కృష్ణ దేశికేంద్రుల కందార్థాల కందపద్యాలను తోడు తీసుకుని బయలుదేరుతా ఉంది అని రాశాం ఆ రోజు ఏది ప్రస్తావనలో. అదే విధంగా చివరికి కందార్థాలతో ప్రారంభమయ్యి కందపద్యాలతో ముగుస్తా ఉంది. మరి కృష్ణ దేశికులకి కృష్ణ పరమాత్మకి మరి ఏం తేడా ఒకరవ కూడా లేదని దీన్ని బట్టి అర్థం కాలేదా? కాబట్టి చూసుకోండి,
ఈ ఛందస్సుతో గాని రాగంతో గాని తాళంతో గాని ఈ పదంలో దాని అర్థంతో గాని సంబంధం లేకుండా ఇది సద్గురు పుత్రుడై ఉంటే చాలు వినేవాడికి వెంటనే సమాధి స్థితి వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి? సద్గురు పుత్రుడై ఉండాలి ఆయన. దీన్ని వ్యాఖ్యానించేటువంటి నా ఉపన్యాసాన్ని వింటే ఇది పూజారి వెంకటేశానికి సంబంధం లేకుండా సాక్షాత్తు సద్గురుమూర్తి మనసంతా నిండి పలుకుతున్నటువంటి అమృతపు గంగాళం నుంచి పెళ్ళుబికి వస్తున్నటువంటి మాటలు గనుక, అమృతపు స్వనలు గనుక ఇది వినేటువంటి శ్రోత పైన సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తుందండి. అది కృష్ణ దేశికేంద్రుల మహత్వం అండి. ఒక ఆయన చెప్పినట్టు సద్గురుమూర్తి శక్తి అండి. దీన్ని మరి దీన్ని సహజ రీతిన పఠించినప్పటికీ కూడా, అర్థం తెలియకుండా పఠించినప్పటికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలగకపోతే వాళ్ళ కర్మ అండి. సహజ రీతిగా పఠించినప్పటికీ మరి నాకు తెలియకుండానే ఎన్ని చెప్పినప్పటికీ అందువల్ల కలిగేటువంటి పాండిత్య ఆనందం దగ్గర నాకైతే మీరు ఏమన్నా చెప్పండి, పక్కన అమృతం నది ప్రవహిస్తా ఉంది, ఓ బింది కావాలని అడిగారు అనుకోండి, కష్టంగా ఉంది తినడానికి. లేదు గురుగారు, ఆలోచిస్తున్నారా? కొంచెం అమృతం నది ప్రవహిస్తుందండి, మీకేమో నాకు బింది కావాలని నన్ను ఎవరిని అడిగితే నాకు అవసరం లేదంట నేను. ఎందుకు తెలుసా? అమృతం అనేది చచ్చిపోతాననే భయం ఉండేవాడికి. పుట్టలేదని తెలిసినవాడికి అమృతంతో ఏం పని అండి? కాబట్టి ఈ అమృతం ప్రవహిస్తా ఉండేటప్పటికి దాని వైపుకు ధ్యాస పోనంత అత్యధికంగా ఉంటుందండి ఈ యొక్క భగవద్గీత అమృతంలో చెప్పినటువంటి అచల పరిపూర్ణ సూచనలు. దీన్ని బట్టి దృష్టి జ్ఞానమయీ కృత్వ, చూసేవాడి దృష్టికోణం మారాలనే తప్ప ప్రపంచంలో పరిపూర్ణం కానిది ఏముంది చెప్పండి? మీరు చెప్పిన దాని ప్రకారం అమృతం విషయం, అమృతం విషయం అవుతుంది. ఇప్పుడు మీరు అమృతం కూడా వాడి పట్ల విషయం అవుతుంది. ఏం చేద్దాం? ఎందుకంటే బతకాలని చూసేదేమో అమృతత్వం, లేకుండా చూడాలనేదేమో ఆధ్యాత్మికత్వం. ఇక్కడ మీకు కొద్దిగా వెనక్కి తగ్గారు కాబట్టి ఇంకో ప్రయోగం చేస్తాం మీకు. ఇప్పుడు మీ మీద విష ప్రయోగం చేస్తాను చూడండి. ఇప్పుడు అమృతం లాగా విష బలగం చూడండి, మీ మీద అమృతం లాగా విష ప్రయోగం చేస్తాను, చూస్తారా? చూడండి ఎట్లా ఉంది. అమృతాన్ని మీ పైన విష ప్రయోగం చేస్తాం. చూడండి, పాము ఉందండి. పాములో ఎప్పుడు విషమే ఉంటుందండి. మరి దానికి కూడా అమృతం వలన అది అసలు దాని స్వరూపమే అది. పాముకి పాలు పోసినా కూడా అది విషంగానే మారుతుంది. పాముకి అమృతం కావాలంటే ఏమో, పాము కూడా అమృతం కావాలేమో అది బతకాలంటే. సూచన అయిపోలే, ఇంకా వినండి పూర్తిగా. అదేనండి, పాముకి విషం ప్రమాదమా? విషం ప్రమాదం కాదు, ఎంత మాత్రం కాదు కదా. మీరు ఇంకా సూచన అవ్వలేదండి, వినండి. మీ మీద విష ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు చూడండి. ఇంకా సూచన పూర్తయిన తర్వాత మీ స్పందన చెప్పండి. పాముకి పాములో ఉండే విషం వల్ల నేను చచ్చిపోతాననే భయం ఉంటుందా? లేదు. ఏమండి, అచల పరిపూర్ణ గురుమూర్తికే మరణ భయం ఉంటుందండి? ఎట్లా? పాములో ఉండేటువంటి విషము పాముకి భయము లేనట్లుగా నశించేటటువంటి దేహంలో ఉండేటటువంటి అబద్ధపు గుర్తు పైన ఏమన్నా అచల పరిపూర్ణ గురుమూర్తికి యథామృత స్వరూపుడికి ఆశ ఉంటుందా తండ్రి? ఇది మేమే చేసిన విషయ ప్రయోగం. ఇప్పుడు మాట్లాడండి మీరు. ఇంకేం మాట్లాడతారు? ఇక్కడ మాట్లాడేవాడు ఎవరున్నారు? ఇంకా పాముకి తనలో ఉండే విషయం వల్ల భయం లేదు. ఆ జన్మ సాకార సద్గురుమూర్తికి యమధర్మరాజుతో మీటింగ్ లేదు. తర్వాత అమృతం ఇచ్చేటువంటి అమరేంద్రుడితో కూడా అవసరం లేదు. అంతే కదా. గరుత్ మంత్రి అమృతం తెచ్చి ఒక బొట్టు ఒక సుక్కన తాగినాడా? అవసరం లేదే నాకు. నాకేంటి కదా నీ పొగడతేంటికి, నీ విమర్శలు, నీ పొగడతలు నాకేం అవసరం? రెండు నాకు అవసరం లేదు. కానీ ఎముడు తను ప్రాణం తీసినప్పుడు మాత్రం కాదు, ఊరికే ఉంటాడు. కానీ అదే ఎముడు చేసే పని ఎముడు చేయాల్సిందేగా. మళ్ళా దేవుడు తనిగారిని తెచ్చినాడండి. నువ్వేనయ్యా అదంతా. పామును చంపడానికి విషప్రయోగం అవసరమా? లేదు. పామును చంపడానికి విషప్రయోగం అవసరం లేదు. లేదు. నీళ్లను తడపడానికి ఏ వస్తువు కావాలి చెప్పు?
నీళ్ళు తాగడానికి ఇంకే వస్తువు లేదు, నీళ్ళే. మరి పరిపూర్ణుడికి పరిపూర్ణం తెలియజేసేదానికి ఇంకొక వస్తువు ఏడు ఉంటది. కత్తిని గురుగారు కత్తితో నరకాలనా? చెప్పండి. లేదు లేదు, కత్తితో నరకాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, కత్తి పర్పస్ అది నరకడానికి. అట్ట అదే విధంగా గాలిని వీచేటట్టుగా చేసేదానికి నేను రావాలనా? లేదు. కాబట్టి పరిపూర్ణుడికి ఈ కథ అంతా లేదు, జరుగుతున్నటువంటిదంతా కళ. ఈ కళ కందములను వినండి అని మొదలుపెట్టి నువ్వు నేను ఈ జనాలు ఇవన్నీ కళ అని స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి సిద్ధాంత పూర్వకంగా దీని కవిత్వము, దీని శ్రవణము, దీని మననము, దీని నిధిధ్యాసముల పైన కూడా విజయము లభింపజేయజాలనంత అత్యధికమగు ప్రశాంతతనిచ్చిందండి ఇప్పుడు మనకు జ్ఞానయజ్ఞము. దీన్ని వినడం వలన ప్రతి వ్యక్తికి తానే పరిపూర్ణుడననేటువంటి సర్వ ఉచ్చ అంశము ప్రాప్తిస్తుందండి. ఇది పురుషోత్తమ ప్రాప్తి అండి. ఇది అవును, కొత్తగా ప్రాప్తించేది కాదు, నువ్వే పురుషోత్తముడని తెలుస్తున్నటువంటి తరుణం అండి. కాల నిర్ణయం అందులో లేదండి. ఇంద్రియములన్నీ కూడా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వాన్ని 24 గంటలు, వారం రోజుల్లో 24 గంటలు అదే ఆస్వాదిస్తూ ఉంటే దానికి ఏ రోజు అని పేరు పెడతావు చెప్పండి? 7 రోజులు వారం అంటారు. 7 రోజుల్లో వారం ఎక్కడుంది చెప్పండి? అది మనం పెట్టుకున్న ఇది చెప్తే నిజానికి లేదు. ఆదివారం ఉందా, సోమవారం ఉందా, మంగళవారం ఉందా, లేదా 7 తర్వాత 8వ రోజు ఉందా? లేదు. ఎక్కడ చూసినా వారమే. మరి వారం కానీ వారమే లేదు. అవునండి. పరిపూర్ణుడు గాని మనిషే పరిపూర్ణుడు గాని ప్రదేశమే పరిపూర్ణం లేని ప్రదేశమే నాకు కనపడడం లేదండి. ఇదే సూచన. దృష్టి జ్ఞానమయం కృత్వ అంటే ఇది. పశ్యత్ బ్రహ్మమయం జగత్ అంటే ఇది. చకోరము తన శక్తి వల్ల చంద్రుని ఉపభోగించిందో లేదో నాకు తెలియదండి, కానీ నేను మాత్రం మీ ద్వారా అచల పరిపూర్ణ సూచనను గ్రహించడానికి సిద్ధంగా ఉన్నానండి. చూసుకోండి, అంత మాత్రం చేత చంద్రకాంతి చంద్ర చకోర పక్షికి మాత్రమేనా? చంద్ర చకోర పక్షి చంద్రుని యొక్క అదేంది వెన్నెలను తాగి జీవిస్తుందంటే, ఆ విధంగా మీరు కూడా జ్ఞాన యజ్ఞం లబ్ధి పొందుతుంటే మరి మీకొక్కరికైనా జ్ఞాన యజ్ఞం నాకు పనికిరాదా? అందరికి పనికి వస్తుంది. మరంతే చంద్ర చకోర పక్షికి పనికి వచ్చినటువంటి వెన్నెల అందరికీ వర్షించింది నిజమైతే, జ్ఞాన యజ్ఞంలో కృష్ణ ప్రభు చేసినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఈ వర్ణన, ఈ యొక్క వివరము ప్రతి ఒక్కరికి చెందేది నిజమైతే, అందులో పూజారి వెంకటేశ్వర కూడా ఉంటాడు కదండి. అంతే గురుగారు, పరిపూర్ణ బోధన చిలుకుతున్నాం. కాబట్టి ఇదే విధంగా ఆధ్యాత్మిక శాస్త్ర అధికారము గల మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ వంటి వారికి ఈ గంభీర రహస్య జ్ఞానం కలిగితే మరి మిగతా నాలాంటి వాళ్ళకు కూడా ఎందుకు కలగకుండా ఉంటుందండి? కానీ కేవలము వాక్చాతుర్యం వల్ల కూడా నాలాంటి ఎంతో మంది సుఖిస్తారు. నేను మాట్లాడేది కృష్ణ ప్రభు మాటే కావచ్చు, నేను మాట్లాడేది జ్ఞానేశ్వరి మాటే కావచ్చు, కానీ పూజారి వెంకటేశం లుప్తమైన తర్వాత ఉండేది పరిపూర్ణమే. వాళ్ళు ఇల్లు నువ్వు నేనంత లేదు. ఇంతటి స్పష్టమైనటువంటి సూచన కలిగినటువంటి వారికి మరి ఇది తప్ప ఏమీ లేదు. అస్తి నాస్తి ఇది నిర్ణయించి చెప్పలేదండి. మరి ఇప్పుడు నేను చెప్పకుండా ఉండలేదండి, కానీ చెప్పలేనండి. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవి, అనుమన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. ఇంత గొప్ప సూచన అందించినటువంటి అందుకున్నటువంటి మరి ఆయన ఎవరు? జ్ఞానేశ్వరి. ఈరోజు ఇదంతా కూడా జ్ఞానేశ్వరికి సంబంధం లేదని చెప్తున్నారు చూడండి. జ్ఞానేశ్వరికి సంబంధం లేదంట ఇదంతా. ఎందుకు అంటే చెప్తారు చూడండి. వాస్తవానికి ఇప్పుడు మీరు విన్నటువంటి అనుభవించినటువంటి అనుభూతి చెందినటువంటి అచల పరిపూర్ణ తత్వం అంతా శ్రీ నివృత్తినాథులది.
అంతే కదా, సర్వము గురువు మయము భవరోగ వైద్యుడు ఇతడని తెలియము. అతడెవడో కాదు, ఇతడే వైద్యుడు. ఇతడంటే పూజారి వెంకటేశం కాదు, గురువు. కాబట్టి ఈ ప్రబంధము అంటే అన్ని రకాల వర్ణనలు దీంట్లో ఉన్నాయి. దయచేసి దీని గ్రంథం అనబాకండి, ఇది గురుకృప రసం అనండి. అది అతి ప్రాచీన కాలంలో క్షీరసాగరాన్ని మరి చిరిగినప్పుడు అక్కడ శంకరుడు పార్వతి శివులో చెప్పిండేటువంటి అచల పరిపూర్ణ బట్టబయలైన రహస్యం ఉండేది. అప్పుడు దీన్ని అక్కడ ఆ క్షీర సాగర తరంగాల్లో ఉండేటువంటి మొసలి పొట్టలో నివసిస్తా ఉండే మత్స్యేంద్రనాథుడికి లభించింది. గురు పరంపరలో నెంబర్ 1 అండి. అంటే ఈయన చెబుతున్నటువంటి వాళ్ళ గురు పరంపర సంత సాంప్రదాయం ఉంటుందండి. అంటే నివృత్తినాథులకు ఆ తర్వాత గురు పరంపరలో ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ మత్స్యేంద్రనాథుడు ఈయన చెప్పుకొని వస్తారు. పీఠికలో కూడా చెప్పారు ఆ విషయం. ఈ క్షీరసాగర మథనము పార్వతి శివుడు చెప్పింది. క్షీరసాగర తరంగంలో మొసలి పొట్టలో ఉండేటువంటి మత్స్యేంద్రనాథుడు అంటే అర్థం ఏంటంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి పేరు మత్స్యేంద్రనాథుడు అని అర్థం. ఆ పేరు నింతసేపు కవిత్వీకరించారు గురువు గారిని. మత్స్యేంద్రనాథుడికి సప్తశృంగిపై అవయవహీనుడైనటువంటి చౌరంగినాథుడు లభించారు. అవయవహీనుడు అంటే ఇంద్రియాలు లేని కాదండి, అశరీరుడు అని అర్థం అండి. అశరీరుడు ఒక తన్మాత్ర లేని కూడా అట్ట లెక్క. కాబట్టి మత్స్యేంద్రనాథుని తర్వాత అవయవహీనుడు అంటే అచల పరిపూర్ణ శ్రీ చౌరంగినాథుడు మత్స్యేంద్రనాథుల శిష్యుడు. మరి ఆ మత్స్యేంద్రుని దర్శనం వలన చౌరంగినాథుని తెగిపోయిన అవయవములు పూర్వము వలె అతుక్కొనెను. ఈ తెగిపోయిన అవయవములు అంటే పూర్వంలాగా అతుక్కోవడం అంటే ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. గురుభక్తి గల వారికి గురు కృప కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమపద ప్రాప్తియగును. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య
నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.